హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఏదైతే తిరుపతిలో ఉంది కదా, మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఉంది కదా, దాని గురించి అయితే టాపిక్ అయితే వైరల్ అవుతుంది అనమాట. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా. మెయిన్గా వచ్చేసి ప్రతి రాష్ట్రంలో వచ్చేసి ఎడ్యుకేషన్ కమిషన్ ఎలా ఉంటుందో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీహెచ్ఈఆర్ఎంసీ అని ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ వచ్చి ఒకటి ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి కాలేజ్కి వెళ్ళేసి వీళ్ళు చెక్ చేస్తారనమాట. అక్కడ వచ్చేసి ఏమైనా అవతవకలు ఏమైనా ఉన్నాయనుకో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే గవర్నమెంట్కి అయితే రికమెండేషన్ జరుగుతుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లం ఉంది పలానా కాలేజీలు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి వచ్చి రికమెండ్ ఏం చేస్తారనమాట. ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని వచ్చేసి ఏదైతే ఏపీహెచ్ఈఆర్ఎంసీ కమిషన్ ఉంది కదా, అది వచ్చేసి గవర్నమెంట్కి అయితే రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు కాదనమాట, ఏడాది క్రితమే జరిగిందనమాట. ఏదైతే 2024 అక్టోబర్ 13 వచ్చేసి వీళ్ళు ఈ కమిషన్కి వచ్చేసి ఎడ్యుకేషన్ కమిషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ కమిషన్ వచ్చేసి అక్టోబర్ 13 2024 కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు వచ్చేసి ఏదైతే ఎడ్యుకేషన్ కమిషన్ ఉందో అది వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే నవంబర్ 22 వచ్చేసి ఏదైతే తిరుపతిలో ఉన్న మోహన్ బాబు గారి యూనివర్సిటీకి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఈ ఏదైతే ఎడ్యుకేషన్ కమిషన్ ఉందో ఆ రోజు వచ్చేసి కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చేసి అక్కడ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసి వీళ్ళైతే కనిపెట్టడం జరిగిందనమాట. మెయిన్గా వచ్చేసి ఎవరైతే డే స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు మధ్యాహ్నం వచ్చి భోజనం తెచ్చుకున్నా కానీ వాళ్ళకి వచ్చి మెస్ ఫీ చేయడం, అలానే హాస్టల్లో లేని వారికి కూడా హాస్టల్ ఫీ చేయడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు గుర్తించి గవర్నమెంట్కి చెప్పడం జరిగిందనమాట. మెయిన్గా వచ్చేసి మనం ఏదైతే కాలేజీలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా అడుగుతున్నాం కానీ మనం ఏం చేయాలి, ముందుగా మేము వచ్చి పలానా కోర్సు మీద, ఇంజనీరింగ్ మీద, మెడికల్ కాలేజీలో కానీ ఇటువంటి కాలేజీ అన్నింటిలో కూడా మేము ఇంత ఫీజు తీసుకుంటున్నామని వచ్చేసి మనం వచ్చేసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నమాట. కానీ ఈ మోహన్ బాబు గారి కాలేజ్ ఏదైతే ఉందో తిరుపతిలో, అక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి అధికంగా ఫీజులు తీసుకుంటున్నారని అక్కడ చదువుతున్న పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఆరోపణలు చేస్తా ఉన్నారన్నమాట. దీని పరంగా వచ్చి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి 15 లక్షలు అయితే జరిమానా అయితే ఇచ్చిందనమాట. ఇంకో విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. చాలా మంది వచ్చి 20 కోట్లు అంటా ఉన్నారనమాట. దాని గురించి అయితే ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేనైతే వీడియోలో క్లుప్తంగా చెప్తా చూడండి. ఏదో 26 కోట్లు అనేది ఏదండి, ఇంతకుముందే చెప్పాను కదా, హాస్టల్ లేని వారు కూడా హాస్టల్ ఫీ చేశారు, అలాగనే బస్ ఫీ చేస్తున్నారు, అలాగనే చాలా మందికి ఇలా ఫీ చేస్తున్నారు కదా. వాటన్నిటిని కూడా ఈ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి కలెక్ట్ చేసి పలానా అమౌంట్ ఆ అమౌంట్ నుంచి 26 కోట్లు చెప్పడం మీద జరిగిందనమాట. వీళ్ళు వచ్చేసి చేశారంటే 26 కోట్లు కూడా కట్టమని వచ్చేసి మోహన్ బాబు గారు నోటిఫికేషన్ అయితే పంపిణీ మీద జరిపింది. యూనివర్సిటీ తిరుపతిలో ఇష్యూ అయితే ఇదనమాట. మీకు కూడా దీని గురించి ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా.